నమస్తే. సో సో మీ అందరికీ తెలిసిందే, ఏఎల్పి అనేది ఆల్రెడీ మనకి పోస్ట్పోన్ అయ్యిందండి. 19/20 అంటే 19వ తారీఖు 20వ తారీఖున జరగవలసిన ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయింది. సో ఇది ఒక విధంగా పాజిటివ్ అని చెప్పొచ్చు, ఒక విధంగా నెగిటివ్ అని కూడా చెప్పొచ్చు. బికాజ్ ఎందుకంటే ఎగ్జామ్ ఇలా పోస్ట్పోన్ అయితే మనలో ప్రెషర్ అనేది పెరిగిపోతుంది అనమాట. ప్రెషర్ అనేది పెరిగిపోవడం వల్ల సో ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా సాగదు. కానీ మీరు దాన్ని డామినేట్ చేయాలి. దాన్ని డామినేట్ చేసి దాన్ని మీ నుండి దూరం పెట్టి ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. ఇది మనం నెగిటివ్గా ఉన్నా సరే పాజిటివ్గానే తీసుకోవాలన్నమాట. ఓకేనా? దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. అర్థమైందా? పాజిటివ్గా తీసుకోకపోతే ఏమవుతుందంటే మనలో చాలా బర్డెన్ అనేది పెరిగిపోతుంది అన్నమాట లోపల. ఓకే, ఇది పెరిగిపోవడం వల్ల ప్రిపరేషన్ అనేది సరిగ్గా ఉండదు. ప్రిపరేషన్ అనేది సరిగ్గా ఉండదు. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలన్నా సరే ఫస్ట్ ఒక ప్లాన్ ఏదైనా ఒక పాజిటివ్గా తీసుకొని ప్లాన్ ప్రకారం వెళ్ళిపోవాలన్నమాట. పాజిటివ్గా తీసుకొని ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఈ ఉండే ఏవైతే ఉన్నాయో ఈ కొద్ది రోజులు మనకు దొరికాయి కదా, ఈ ఎక్స్ట్రా డేస్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ ఎక్స్ట్రా డేస్ని మనం ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, కొత్త సిలబస్ ఏదైనా చదవాలా లేదా ఉన్న సిలబస్ని రివిజన్ చేయాలా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్గా వచ్చేసి మీకు సిలబస్ ఆల్రెడీ తెలుసు, కొంచెం ఇంకా స్పీడ్గా చెప్పేస్తాను. ఓకే, రైట్. సిబిటి ఆర్ఆర్బిలో సిబిటి 2లో మనకి పార్ట్ ఏలో భాగంగా మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 25 మార్క్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఇది క్రూషియల్ రోల్ అనమాట. ఇది మెయిన్ రోల్. ఇది 40 మార్క్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాకా మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ చదివి ఉంటారు, రైట్? అదే పార్ట్ బిలో ట్రేడ్ ఉంటుంది. ఏదైతే ఎలక్ట్రికల్ అవ్వచ్చు, టర్నర్ అవ్వచ్చు, ఫిట్టర్ అవ్వచ్చు, డీజిల్ మెకానిక్ అవ్వచ్చు, ఏదైతే సంబంధించి ట్రేడ్ ఉంటుందో ఆ ట్రేడ్ అనేది ట్రేడ్ సిలబస్ అనేది 75 మార్క్స్ ఉంటుంది. ఇది 100 మార్క్స్ అనేది ఉంటుంది, రైట్? 100 మార్క్స్ అనేది ఇది ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి మెయిన్ క్వశ్చన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది నేను చివరిలో చెప్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలని ఇప్పుడు చూడండి. ఎప్పుడైతే మీరు ఆల్రెడీ చదివారు ఉంటారు కదా, ఆల్రెడీ ఏదైతే చదివి ఉంటారో ఆ చదివిన దాన్ని ఇప్పుడు వదలొద్దండి. కొత్త సిలబస్కి అనేది వెళ్ళొద్దు. మీరు రోజుకి కొత్త సిలబస్కి అనేది వెళ్ళొద్దు. ఎలా చేయాలంటే దీని ప్లాను, రోజుకి మీరు 8 గంటలు చదివారనుకోండి, 8 అవర్స్ అనేది స్టడీ చేశారనుకోండి, 8 గంటలు చదివితే దీనిలో ఈ 6 అవర్స్ అనేది మీరు రివిజన్కి ఇవ్వాలి. రివిజన్ అండ్ ప్రాక్టీస్కి ఇవ్వాలన్నమాట. మిగతా 2 అవర్స్ అనేది న్యూ సిలబస్ ఇవ్వాలన్నమాట. ఇది కూడా ఎలా స్ప్లిట్ చేయాలంటే 1 అవర్ మార్నింగ్ ఎప్పుడైనా మీరు 1 అవర్ చదివిన తర్వాత ఈ 6 అవర్స్ యూజ్ చేసుకుంటారు. ఇంకో 1 అవర్ అనేది మళ్ళీ దీన్ని రివిజన్ చేస్తారనమాట. సేమ్ డే రివిజన్ చేసిన తర్వాత మీకు దీంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఏదైతే చదువుతారో. కానీ కొత్త సిలబస్ అనేది నేర్చుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి. అక్కడి నుండి క్వశ్చన్ వస్తుందా రాదా అనేది చూసుకోవాలి. ఏ సిలబస్ నుండి అయితే ఖచ్చితంగా వస్తుంది, ఈ కాన్సెప్ట్స్ నుండి వస్తుంది అనేది కొంచెం మీరు ఫిల్టర్ చేసి చదువుకోవడం మంచిది. ఓకే, ఎక్కువ బర్డెన్ పెట్టుకోవద్దు, ఎక్కువ సిలబస్ అనేది తీసుకోవద్దు. సిలబస్ అనేది ఇంతవరకు మీరు చదివింది ఎనఫ్ అనమాట. చాలు, ఇంతవరకు చదివింది మీకు చాలు. ఏదైతే ఉందో దాన్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. ఈ రివిజన్ చేయడం వల్ల ఏమొస్తుందంటే క్వశ్చన్ అటెంప్ట్ చేయగానే మీరు చాలా వేగంగా టైం అనేది సేవ్ అవుద్ది అనమాట. వెంటనే మీరు క్వశ్చన్ అనేది మీలో బ్లింక్ అవుతుంది. ఆ బ్లింక్ అవ్వడం వల్ల మీకు టైం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇందులో మీకు వచ్చేసరికి మీరు ఎలా చదువుతారు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది కదా ఎక్కువ మార్క్స్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఎక్కువ మార్క్స్ కదా, దీన్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. బికాజ్ ఎందుకంటే ఇక్కడే మనకి
సో స్కోర్ అంతా ఇక్కడే ఉంది. అదేవిధంగా సో ఎగ్జామినర్ అనేవాడు పట్టేయాలనుకుంటే ఇక్కడే పట్టేస్తాడు మిమ్మల్ని. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి రివిజన్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అనేది ఉండాలండి. రైట్. మ్యాథ్స్, రీజనింగ్ అనేది మీరు చూసింది. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది కదా, మీరు కొన్ని టాపిక్స్ అనేది ఫిల్టర్ చేసుకుంటే లేదా మీరు కామెంట్ చేస్తే దీని మీద వీడియో చేయమంటే నేను చేస్తాను. సో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, సో కొన్ని టాపిక్స్ చూసుకుంటే చాలు, లేదంటే మీరు ఫిల్టర్ చేసుకోవాలంటే చేసుకోండి, లేదంటే మీరు కామెంట్ చేసినట్టయితే దీని మీద నేను వీడియో చేస్తాను. సో దీనికి కూడా మీరు సో కొంత టైం ఇవ్వాలి, డైలీ చేయాలన్నమాట, డైలీ కూడా ఉండాలి. సో వీటితో పాటుగా మీరు క్వాలిఫై పార్ట్ ఏలో ఎన్ని మార్కులు తెచ్చుకున్నా ఈ పార్ట్ బిలో ఖచ్చితంగా క్వాలిఫై అయితే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారనమాట, CBT 3. ఓకే, సైకో. సో దీనికి వెళ్ళాలంటే ఇది ఖచ్చితంగా మెయిన్ రోల్ అనమాట. సో దీన్ని కూడా వదిలేయకూడదు అనమాట. ఓకేనా, ఇది కూడా ప్రాక్టీస్ ఉండాలి. దీంట్లో మీకు ప్రాక్టీస్ అనేది లేకపోయినట్టయితే మీరు పప్పులో కాలేస్తారు, ఎందుకంటే అన్నీ ఒకేలా ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది కాన్సెప్ట్ చూసుకున్నారనుకోండి, సో కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ఒక దాని గురించి తెలుసుకుంటే చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నమాట, లేకపోతే ఇక్కడ మనం ఏం చేయలేమన్నమాట. అర్థమైందా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఇది సేఫ్టీ అనేది ఇచ్చాడు కదా, దీంట్లో కూడా సేఫ్టీ అనేది ఉంటుందండి. ప్రతి ట్రేడ్లో సేఫ్టీ ఉంటుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సేఫ్టీ ఉంటుంది. ఇది కంబైన్డ్గా ఉంటుంది. ఈ సేఫ్టీలో ఏంటి, సింబల్స్ అనేవి ఎప్పుడూ ఇస్తూ ఉంటాడనమాట. తర్వాత సేఫ్టీలో ఎక్స్టింగ్యూషర్స్ అనేవి ఉంటాయి, ఇస్తాడు. ఫైర్ అంటే ఏంటని ఇస్తాడు, యాక్సిడెంట్ అంటే ఏమిటని ఇస్తాడు. ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ తెలుసుకొని మీరు పెద్దగా ఒక కాన్సెప్ట్ అనేది తయారు చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఏ బిట్ ఇచ్చినా సరే చేయగలం అనమాట. సో కమింగ్ టు సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు. సో మనకి 1920 ఇక్కడ 2 షిఫ్ట్లు పెట్టాడు, ఇక్కడ 2 షిఫ్ట్లు పెట్టాడు, టోటల్ 4 షిఫ్ట్స్ కదా, మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో మళ్ళీ మనం సో సెంటర్సు తర్వాత పేపర్స్ అనేవి మార్చేస్తాడు ఖచ్చితంగా. సో పేపర్స్ ఇవన్నీ రెడీ చేసేసరికి వితిన్ 2-3 వీక్స్ పడుతుంది అనమాట. అంటే మనకి 2-3 వీక్స్ అనేది పడుతుంది. సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, ఎప్పుడు ఉండొచ్చు, 3rd వీక్ ఆర్ 4th వీక్ అనమాట. 3rd వీక్ ఆర్ 4th వీక్లో మనకి ఎగ్జామ్ అనేది ఉండొచ్చు అనమాట. సో ఖచ్చితంగా మనకి ఎన్ని రోజులు దొరికినట్టు, సో నాట్ లెస్ దాన్ 15 డేస్ అనమాట. మనకు 15 డేస్ అనేది ఖచ్చితంగా దొరికినట్టు. కానీ ఈ 15 డేస్ అనేది యూజ్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో యూజ్ చేసుకోవాలి. ఇలా దొరికింది కదా అనేసి ఎక్కడ పడితే అక్కడ సో మనం వేరే ప్లాన్లు అనేది చేసుకోకూడదు, వేరే ఎగ్జామ్స్కి వెళ్ళకూడదు. సో ప్రిపరేషన్ అనేది దీని మీద ఉంచుకోండి. సో ఇక్కడ మనకి ఎలాగైతే చాలా 15 డేస్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇదండి ఈరోజు వీడియో. సో నెక్స్ట్ మీకు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాలంటే నేను చెప్తా, లేదా సో మీరు కామెంట్ చేసినట్టయితే, లేదా బిట్ ప్రాక్టీస్ చేయమంటే రోజు కూడా నేను లైవ్ పెట్టి బిట్ ప్రాక్టీస్ కూడా చేస్తా లైవ్లో. ఓకే, మీకు ఏది కావాలో కామెంట్ చేయండి. సో అదేవిధంగా నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.